రోడ్డు పక్కంతా ఒరిజినల్ కావు. మీరు ఎంతకాలానికి ఎట్లా విడిపోతారు, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, ఇళ్ళ స్థలాలు మీకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మీటింగ్ పెట్టి ఇంటింటికి ఇచ్చాడు కదా. ఇవాళ అదే మనిషి ఇళ్ళ పక్కన పెట్టాలి, ఎవరికి ఇళ్ళ స్థలాలు లేకపోతేనే కరెక్ట్గా పేదలు అయితేనే రోడ్డు పక్కన ఇల్లు వేసుకుంటారని చెప్పారు. ఇక్కడ తయారు చేసేస్తాం బండిలో పెట్టుకుని ఒక సార్ ఒక యాకూబ్ అని ఆయన మీరు హలో మేడం నమస్కారం అండి. ఏం లేదు మేడం, నిన్న మీకు దృష్టికి వచ్చి ఉంటుంది. నిన్న పట్టాలు ఒకటి తయారు చేసి బయట పంచుతా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళన్నీ ఈ లోపు సర్దేస్తారండి అన్ని. అయితే మేము ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కాపలా కాస్త కూర్చున్నాం ఇవన్నీ బయటకు ఎలక్షన్ కదా వాళ్ళన్నీ రెడీ చేసుకుంటారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆర్ఐ గారు వాళ్ళందరూ కూర్చుని తయారు చేస్తాము. ఇప్పుడు ఆర్ఐ కూడా ఇప్పుడు బండి మీద పెట్టుకుని అతను ఒక 1000 పట్టాలు పట్టుకెళ్ళిపోయాడు. మేము ఇక్కడ బయట కూర్చుని ఉంటాం, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు యాకూబ్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులని ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. డౌన్ డౌన్ పేరు నాని, డౌన్ డౌన్ పేరు నాని, డౌన్ డౌన్ పేరు నాని. ఇదే డౌన్ డౌన్ సీఎం. మీకు లోపల కూర్చొని బందర్ మండల ఆఫీసులో తయారవుతున్నటువంటి అక్రమ పట్టాలు, నకిలీ పట్టాలు భాగోతం ఈరోజు పరాకాష్ఠకు వచ్చింది. ఇవాళ గత 3 నెలలుగా దీని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ దాని మీద అర్ధరాత్రి కూర్చుని డిటి గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐలు, విఆర్ఐలు అందరూ కూడా కూర్చుని అవి తయారు చేస్తూ ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాన్ని చూసి పారిపోయినటువంటి ఆర్ఐని మరి మా వాళ్ళు తరిమితం కూడా జరిగింది. విఆర్ఐని కూడా పట్టుకుని తీసుకురావడం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేయడం, దాని మీద కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మరి విచారణ పేరుతో జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్గా మరి ఒక కమిటీ వేసామని చెప్తా ఉన్నారు. మరి మేడం గారు కూడా ఇప్పుడు జేసీ గారు రావడం జరిగింది. పూర్తిగా మేము చెప్పినటువంటి సమాచారం అంతా కూడా వారు విన్నారు. ఆ పట్టాలు చూసి ఇది ఎవరిచ్చారు, ఎవరి సంతకం, ఎప్పుడో 9 నెలల క్రితం బందర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి ఎంఆర్ఓ సంతకం సునీల్ పేరు మీద సంతకాలు పెట్టించారు. వెనక వాళ్ళు చేసినటువంటి దాంట్లో హద్దులేసి దాని మీద ఎస్ఎఫ్ నెంబర్ అనేది పెట్టి 198 అని అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నెంబర్ పెట్టి దాంట్లో ఎటువంటి రాజముద్ర లేదు, ఎటువంటి సంతకం కూడా ఫేక్ సంతకం, డేట్ లేదు. ఇవన్నీ ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి. ఎవరైతే దీంట్లో ఉన్నారో దాని మీద కఠినంగా శిక్షిస్తాము, యాక్షన్ తీసుకుంటామని చెప్పి జేసీ గారు మరి చెప్పడం జరిగింది. మరి దాని మీద మేము రేపు ఉదయం 10 గంటలకి వారు చెప్పడం జరిగింది రమ్మని. మేము వారికి చెప్పాం, ఏదైతే వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి పట్టాని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని వెరిఫై చేయండి.
దాని మీద మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పి జేసీ గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద మేము మరి ఇప్పుడు విరమణ చేస్తున్నాం. ఇదేంటంటే పేర్ని నాని గారు నిజంగా చాలా నీచానికి కొడుకుని ఎమ్మెల్యే చేసుకోవడం కోసం ఇంత దిగజారాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ పేద ప్రజలు రోడ్డు పక్కన ఇళ్ళు వేసుకుని ఉన్నారు. మాస్టర్ ప్లాన్ మార్చు. 5 ఏళ్ళు ఏం చేసావు? నిద్రపోయావా? 5 ఏళ్ళు ఎక్కడున్నావు నువ్వు? 5 ఏళ్ళు నువ్వు మాస్టర్ ప్లాన్ మార్చకుండా ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రేపు రాబోతోంది. ఇవాళ పట్టాలు తయారు చేసి వాళ్ళకి ఏదో ఇచ్చేసి మీకు ఇచ్చేసానని చెప్పి ఏదో వాళ్ళని మభ్య పెట్టడానికి చేసే కార్యక్రమం ఇది ఖచ్చితంగా జరగదు. పేర్ని నాని గారు ఇవాళ మళ్ళీ దొంగతనంగా ఏసీపీని, మున్సిపల్ ఏసీపీని పంపించి, సర్వేయర్ని పంపించి, పొజిషన్ సర్టిఫికేట్లు అని చెప్పి కొలతలు ఇప్పించి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. దొంగ సర్టిఫికేట్లు ఇప్పించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే అధికారులు సహకరించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పేర్ని నాని గారి మీద కూడా చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఖచ్చితంగా దాని మీద తీవ్ర స్థాయిలో ఏ పోరాటానికి సిద్ధమే. ఈ చీటింగ్ చేసినటువంటి పేర్ని నాని గారిని ఒక చీటర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి భవిష్యత్తులో మేడం గారు మరి ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం మాకు కలుగుతా ఉంది. దానికి ప్రత్యేకంగా మరి జేసీ గారికి, కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.